అందరికీ నమస్కారం అండి. నేను భవానీ దీక్ష చేస్తున్నాను. భవానీ మాల్లో ఉన్నాను. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తివెన మండలం చెన్నగోలపాలెం గ్రామం. గత కొంతకాలంగా నేను నా భూమి రక్షించుకోవడానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ఫైట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే. దీనికి నా భూమిపై దొంగ దస్తావేజులు తయారు చేయడానికి కారణం ఎవరే అంటే నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. నాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. నేను లోతుగా ఎంక్వైరీ చేస్తే దీనికి గల కారణం మన రెవెన్యూ మినిస్టర్ గారి పిఏ అనగానే సత్యప్రసాద్ గారి పిఏ నాగేశ్వర గారు ప్రధాన కారణంగా నాకు తెలిసింది. నేను వెంటనే మా నాన్నగారిని మా కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సెక్రటరీకి వెళ్ళి ఆయన కలిశాను. ఓఎస్డీగా నేను కలిసినప్పుడు నేను అడిగాను, ఎందుకు సార్ ఇలాగ నా భూమిపై ఎందుకు దొంగ దస్తాలు చేస్తున్నారు, ఏంటి కారణం అంటే ఆయన ఏదేదో మాట్లాడి నీ భూమి నువ్వు కోల్పోతున్నావు, నీ భూమిని ఏదో రకంగా నేను రిజిస్ట్రేషన్ చేయించేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరుగుతుంది. అడంగల్లో పట్టాదారు పాస్బుక్లు 1B అన్నీ కూడా నా పేర్లు ఉన్న ఈ విధమైన రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సబబు? నేను రెవెన్యూ మినిస్టర్ గారిని ఒకటే కోరి ప్రార్థిస్తున్నానండి. దయచేసి ఆ నాగేశ్వర గారిపై ఎంక్వైరీ చేయండి. ఆయన భూ కబ్జాదారులతో కలిసి నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సెంటు భూమి లేకుండా కూడా చేసేస్తానని చెప్పి నన్ను బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారండి. ఇది ఎంతవరకు పద్ధతి, ఎంతవరకు సబబో చెప్పండి ఒకసారి. నేను దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నా కుటుంబంతో సహా వచ్చి సెక్రటరీ ముందే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య చేసుకుంటామని నా కేవలం నా భూమి పోవడానికి, నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి గల కారణం రెవెన్యూ మినిస్టర్ గారి పిఏ అనగానే సత్యప్రసాద్ గారి పిఏ నాగేశ్వరరావు గారి కారణం. నేను చాలా నా భూమిని కోల్పోతున్నాను నాకు తెలుసు. నేను ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. నేను ఆయనకు ఫోన్ చేసి అడిగాను, ఏంటి మీరు ఇలా చేయడం ధర్మం కాదు కదా, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, నా భూమిని ఎందుకని మీరు అన్యాయం ఇలాగ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరంటే, నీ గురించి ఒక సబ్ రిజిస్టర్ సస్పెండ్ అయ్యాడు, అతన్ని ఎందుకు నువ్వు సస్పెండ్ చేయించావు అంటే అతనికి ఫోన్ చేసి చేసామన్నాడు అంట. ఇతను చేసామంటే అతను చేసిన తప్పులని నేను బయటపెట్టి నేను అతను సస్పెండ్ చేయించాను. నా భూమి నాది కాబట్టి నాకు ధైర్యంగా నేను ఫైట్ చేయగలుగుతున్నాను. మీరు ఎందుకు ల్యాండ్ గ్రాబర్కి భూ కబ్జాదారులకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చెప్పండి. నాగేశ్వర గారు మీకు ఎంత ముట్టిందో చెప్పండి. సెక్రటరీలో మీ ఆఫీసులో మీ ఫేసీలో డబ్బులు ఇస్తే ఏ పనులు అయిపోతాయా? రెవెన్యూ మినిస్టర్ గారికి తెలిసి జరుగుతుందా నాకేం అర్థం కావట్లేదు. రెవెన్యూ మినిస్టర్ గారికి దయచేసి ప్లీజ్ ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. మీరు వెంటనే అతని విధుల నుండి తొలగించండి. నేను ఓఎస్డీ గారిని కలిశాను, రెవెన్యూ ఫేషన్లు అందరినీ కలవడం జరిగింది. ఒకసారి నిజాలు కనుక్కోండి. అడంగల్లో పట్టాదారు పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఎలా చేయించారు ఈయన? ఈ ఆటోమేటేషన్ అనే ఆప్షన్ ఉపయోగించి మా పేర్లు తొలగించి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు మీరు? ఇది చాలా దుర్మార్గం. ఈ ఆస్తులు అనేవి నాకే కాదని మీ అందరికి కూడా ఉన్నాయి. రేపు ఇదే పరిస్థితి మీకు కూడా రావచ్చు. ఇటువంటి కరప్షన్ అధికారుల వల్ల ఒక రెవెన్యూ మినిస్టర్ పిఏ నాగేశ్వరరావు గారు లాంటి అధికారుల వల్ల మా జీవితాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. రేపు సోమవారం నా కుటుంబంతో సహా వచ్చి సుమారు 50 మంది నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, మా గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి మేము సెక్రటరీ ముందు ధర్నా చేస్తున్నాం. దీనిపై ఇక్కడ జరుగుతున్న అన్యాయంపై నేను రెవెన్యూ మినిస్టర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. నేను దయచేసి ఇక్కడ ఈ డాక్యుమెంట్ని ఒకసారి ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకుని ఈ డాక్యుమెంట్ ఒకసారి ఆపించండి ప్లీజ్. అంతేగాని ఇటువంటి కరప్షన్ అధికారులని పక్కన పెట్టుకుని మీరు గవర్నమెంట్ కూడా రేపొద్దున భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఒక అధికారి తప్పు చేయడం వల్ల మేము 10 మంది జీవితాలు మాకు రోడ్డు పాలైపోతున్నాయి. నాగేశ్వరరావు గారు డబ్బులు తీసుకుని ఇవన్నీ చేయడం జరుగుతుంది. దయచేసి అతనిపై ఎంక్వైరీ చేయండి. అతను భూ కబ్జాదారులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఒకసారి నిలదండి. ఓఎస్డీ గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ప్రతి మినిస్టర్కి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు గమనించండి. ఆయన ఒకసారి ఆయన గురించి ఎంక్వైరీ చేయండి. మా ఆస్తి సెంటు పొలం పోయినా మేము అతని పేరు రాసి సూసైడ్ చేసుకుంటాం అసెంబ్లీ గేట్ ముందు.
ఇది నేను భవానీ మల్ల మానవ ఉన్నాను, అమ్మ తల్లి నేను భవానీ సాక్షిగా చెప్తున్నానండి. ఇది తథ్యం. కంపల్సరిగా నా ఆస్తి సెంటు భూమి పోయినా అతనే కారణం. ఆయన ప్రోద్బలంతో ఈ దేశంలో దొంగదస్తులు జరుగుతున్నాయి. ఆయన ఫోన్ చేసి సబ్రెస్టులందరికీ మీరు చేసేయండి, ఏమైనా చేసేయండి, రిజిస్టర్ అడంగల్లో పేరు లేకపోయినా సబ్రెస్టులు అందరూ గోలెడుతున్నారు. ఏమండి ఇవన్నీ కూడా ఆయన పేర్లు ఉన్న అడంగల్లో పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఏలూరు రంగబాబు గారి తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబ పేరు ఉన్నాయి. వీళ్ళ పేర్లు అసలు ఏమీ లేవు. అయినా మీరు రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు. ఇది ఎంతవరకు సబ్రెస్టులు ప్రశ్నించినప్పటికీ మీరు ధైర్యం ఇచ్చి చేసేయండి, పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ధర్మం? ఒక రెవెన్యూ మినిస్టర్ ఫీజులో ఇరు వర్గాలని ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఇరు వర్గాలను కూర్చోబెట్టి న్యాయం చేయాలి. కోర్టులో ఉన్న భూముల్ని మీరు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు పడుతుంది? మీరే చట్టమా, మీరే న్యాయస్థానమా? ఒకసారి నాగేశ్వరరావు గారు దయచేసి మీరు ఒకసారి దయచేసి మీ రెవెన్యూ మినిస్టర్ గారు దయచేసి అతనిపై ఎంక్వైరీ చేయండి. అతను చేసే అక్రమాలు చాలా బయటపడతాయి. ఇవే నా ఒక్కడే కాదు, ఇది చాలా నా డాక్యుమెంట్ అయిందంటే స్టేట్లో ఏ డాక్యుమెంట్ కూడా అప్పుడు అంత కరప్షన్ చేస్తున్న అతను. 1B అడంగల్లో పాస్బుక్లు బ్యాంకులో ఉందండి మా పేర్లు ఉండగా సబ్రెస్ట్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసేంటే పర్లేదు అన్నాడు అతను. మేము చూసుకుంటాం, ఏదైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటాం అన్నాడు. ఇదే వ్యవస్థ అంటే, ఇదే మనం పరిపాలన అంటే. దయచేసి రెవెన్యూ మినిస్టర్ గారు అతనిపై ఎంక్వైరీ చేయండి, అతను చేసే అక్రమాలను అరికట్టండి ప్లీజ్. జై భవానీ.